హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. జానకి వెళ్ళి రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షా సాగిన తర్వాత కొంతసేపటికి నీ తొందర పసిగట్టారు వాళ్ళు, అందుకే ఒక్కరూ తగ్గలేదు. ఒకళ్ళు బేరం చేసేటప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడితే రిక్షా వాళ్ళనే బిగిసిపోతారు అని చాలా ఘోరం చేశానట్టుగా మందలింపు విసిరాడు. అత్తగారే గుర్తొచ్చింది జానకి. సరిగ్గా అత్త మాటలే అవి. రోజు కూరగాయల మనుషులతో బేరాల దగ్గర అదే వరుస. గుమ్మంలోకి ఏం బేరం వచ్చినా అదే వరుస. పక్కవాటా వాళ్ళు 5 పైసలో 10 పైసలో ఎక్కువ పెట్టి తీసుకుంటే వాళ్ళని సతాయిస్తుంది. అంతంత బేరాలు పెడతారా అని. బస్సులో అయితే ఇంటికి తొందరగా పోయేవాళ్ళమని హైదరాబాద్ నుంచి 1,00,000 సార్లు అన్న మనిషి ఒక పావలా డబ్బుల కోసం స్టేషన్లో అంతసేపు నించోవాలా? తాను వచ్చేసిందన్న సంతోషంలో ₹1 ఎక్కువ ఇస్తే వెంకట్రావు జానకిని ఆనుకుని కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటే జానకి రిక్షాలో బాగా పక్కకి జరిగి చోటు లేక ఊరుకుంది. ఒక కాలు చెయ్యి జానకి మీద పడేసి చనువుతో అలా చేసినట్టు ప్రవర్తించాడు. అబ్బా, ఎలాగో దిగంబాబు రైలు. వెదవ తోడు దొరికింది కర్మ కొద్దీ. పిల్లల కోడిలాగా అతను ఏం మాట్లాడదామన్నా సరిగ్గా వినడే. అన్నీ ఆడంగి వేషాలే అని వెక్కిరింతగా నవ్వాడు. తన తండ్రినో అన్ననో వెక్కిరించినట్లుగా అనిపించింది జానక్కి. మీ ఊళ్ళో రిక్షాలు చెత్త మోడలు, కోళ్లగూట్లో దూరినట్టు, అంత అంత సిటీ అని గొప్ప మళ్ళీ అని కులాసా మాటలు మొదలుపెట్టాడు. బాగా లేట్ అయింది బండి, 3 గంటలకి రావాల్సింది. అబ్బా, ఏం ప్రయాణం రా బాబు అని ఒళ్ళు విరుచుకుంటూ జానకి మీద ఒరిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నారేమిటండి అని రిక్షా కుర్రాడు పలకరించాడు. చాలా దూరంలే, హైదరాబాద్ అని పెద్ద నగరం. నిన్న సాయంత్రం ఎక్కితే ఇప్పటికి దిగాం. జంట నగరాలని ఎప్పుడన్నా విన్నావా? వినడం ఏమిటండి, నేను అక్కడే పుట్టి పెరిగాను 16 ఏళ్ల దాకా. 16 ఏళ్ల కిందట మా బాబు పోతే మా అమ్మ నేను మా మేనమామ దగ్గరికి వచ్చేసాం. 2 ఏళ్లకోసారన్నా వెళ్ళొస్తానండి హైదరాబాదు. అక్కడ మా పెద్దన్నయ్య ఉన్నాడు చికట్పల్లిలో. వెంకటేశ్వర స్వామి గుడి లేదండి, ఆ దగ్గరలో ఉండేవాళ్ళం. వెంకట్రావు మళ్ళీ నోరెత్తలేదు రిక్షా దిగే వరకు. రిక్షా తమ ఇంటి సందులోకి తిరగగానే ఎందుకో జానకి పెద్ద దడ వచ్చింది. ఇష్టమో అయిష్టమో, విచారమో సంతోషమో, ఏదో దుడుకు. మళ్ళీ అక్కడ తన జీవితం ప్రారంభమవుతుందనే ఆందోళనే ఏమో. అప్పుడే వాకిళ్ళు ఊడుస్తున్నారు. పిల్లలు అప్పుడే లేచి చొక్కాలు ఎత్తుకుని రోడ్డు వారు కూర్చున్నారు. రిక్షా 2-3 మలుపులు దాటి ఒక పెద్ద ఇంటి ముందు గేటుకి కొంచెం దూరంలో రాళ్లగుట్ట దగ్గర ఆగింది. జానకి రిక్షా దిగి గబగబా గేటు లోపలికి వెళ్తూ తమ వాటా వైపు చూసింది. ఇంటి తలుపులు బార్లా తీసున్నాయి. వాకిట్లో పందుబుల్లలు పట్టుకుని ఎదురొస్తున్న మనిషి జానకి అత్త. నిర్ఘాంతపోయింది జానకి. అత్తని అలాగే చూస్తూ కొయ్యబారిపోయింది. చుట్టూ లోకం అంతరార్థమైపోయింది. అత్త తప్ప స్పృహ తప్పిపోతున్నట్టు అయ్యింది. ఎదురుగా రైలు ఇంజన్ పెద్ద కూతతో మీదకి వచ్చేస్తున్నట్టు అయ్యింది. చిన్నప్పుడు ఒకసారి రైలు ఇంజన్ని చూసి కొయ్యబారిపోయింది జానకి. 8వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి జానకి, శారద, సుశీల వాళ్ళు రైలు పట్టాలు దాటుతుంటే జానకి చెప్పు పట్టా కింద ఇరుక్కుపోయింది. జానకి ఒరిగి చెప్పు తీసుకుంటుంటే స్నేహితురాళ్ళు జానకిని చూడకుండా పట్టాలు దాటి వెళ్ళిపోయారు. జానకి చెప్పు తీసుకుని లేచి నిలబడుతూ ఎదురుగా రైలు ఇంజన్ పెద్ద కూతతో వస్తూ ఉండడం చూసిందంతే. భయంతో స్తంభించిపోయింది. పట్టా దగ్గర నుంచి ఒక్క అంగలో కూడా కదలలేకపోయింది. చెక్క బద్దీ మీద నుంచి కాలు తీయలేకపోయింది. కొయ్యబారి నిలబడిపోయింది. రైలు ఇంజన్ చెవులు బద్దలు కొట్టే మూతతో పట్టాల్ని దడదడలాడిస్తూ ముందుకొచ్చేస్తుంటే జానకి స్నేహితురాళ్ళ అవతల నుంచి ఒకటే అరుపులు, రావే జానకి, వచ్చేవే వచ్చేవే అని పెద్ద పెద్ద కేకలు. జానకి ఎన్నెన్నో శబ్దాలు వినిపిస్తున్నాయి గాని అర్థం కావడం లేదు. తాను నిలబడిపోయానని తెలుస్తుంది, రైలు ఇంజన్ వచ్చేస్తుందని తెలుస్తుంది. కానీ కాలు చేయి కదపలేకపోతుంది. తనకేదో అయ్యిందని తెలుసుకునే మతి కూడా పోయింది. అప్పటికప్పుడే కళ్ళు చీకట్లు కమ్ముకొచ్చాయి. తలకాయి బండబారిపోయింది. ఎవరు లాగారో వెనక్కి అంత దూరాన పడింది వెళ్ళి. రైలు ఇంజన్ మనిషి మీద నుంచే వెళ్ళినట్టు దందనమంటూ వెళ్ళిపోయింది. స్నేహితురాలు పరిగెత్తుకుంటూ వచ్చి జానకిని లేవదీయాలని చూశారు. జానకి అక్కడే కూలబడి బోరున ఏడ్చేసింది.
జానకిని వెనక్కి లాగిన మనిషి చాలా కోపంగా, బుద్ధి లేదు, పట్టాలు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవద్దు, చచ్చేదానివి రైలింజన్ కింద పడి అని తిట్టి వెళ్ళిపోయాడు. ఎంతసేపటి దాకానో జానకి ఏడుస్తూనే ఉంది. స్నేహితురాళ్ళు కూడా ఏడ్చి ఊరుకోవే ఊరుకోవే అని బొంగురుపోయిన కంఠాలతో బ్రతుములాడి చివరికి ఎలాగో ఊరుకోబెట్టారు. ఎంతోసేపటికి గాని తను బ్రతికానని నమ్మకం కలగలేదు జానకి. లేచి పుస్తకాలన్నీ బొత్తు పెట్టుకుని పరికిని సర్దుకుని శారద భుజం మీద చెయ్యేసి పట్టాలు దాటుతూ, మా అమ్మకి చెప్పకండే, బడి మానేయమంటుంది అని బ్రతిమలాడింది వాళ్ళని. నువ్వు కూడా మా వెనకాల వచ్చేస్తున్నావు అనుకున్నామే, ఇదిగో ఇక్కడి దాకా వచ్చి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు అలా నిలబడిపోయావు, రావేమే అంటే మాట్లాడవు అని మళ్ళీ ఆశ్చర్యపడ్డారు స్నేహితురాళ్ళు. మళ్ళీ బావురమంది జానకి. ఎంత భయం వేసిందోనే అని ఏడుస్తూనే. ఆ సంగతి ఎప్పుడు గుర్తొచ్చినా కాళ్లల్లో వణుకొస్తుంది జానకి. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఎదురుగా వస్తున్న అత్తని చూసి నిర్ఘాంతపడి కొయ్యబారిపోయింది. తన కళ్ళని తను నమ్మలేనట్టు అత్తని పిచ్చి చూపు చూస్తూ నిలబడిపోయింది. రైలు ఇంజన్ పెద్ద మూతతో మీదికి దూసుకొస్తున్న భ్రమ కలిగి దడదడలాడింది. పక్కన వెంకట్రావు ఏదో అన్నాడు, వినబడలేదు జానకి. లోపలికి పదమన్నట్టు భుజం మీద చెయ్యేశాడు. భుజానికి అతని చెయ్యి తగిలిందో లేదో హిస్టీరియా మనిషిలాగా ఆ చేతిని విదిలించేసి రయ్యిన లోపలికి దూసుకుపోయి గదిలో మంచం పక్క కూలబడి బోరణ ఏడవడం మొదలుపెట్టింది. నాతో అబద్ధం చెప్పి తీసుకొచ్చారే, నేను ఇంట్లో కాలే పెట్టను అని గిర్రన వెనక్కి తిరిగి అతని మోసానికి చెప్పు దెబ్బ కొట్టే మార్గం ఒకటి ఉందని తెలియదు జానకి. బోరుని ఏడ్చే మార్గం ఒక్కటే తెలుసు. ఆ మార్గమే అనుసరించింది. వెంకట్రావు జానకి వెనకాలే గదిలోకి వచ్చి తలుపులు మూసి అక్కడే నిలబడి కాసేపు చూశాడు. తర్వాత నెమ్మదిగా బయటికి వెళ్ళి బయట నుంచి చప్పుడు కాకుండా తలుపులు మూసేశాడు. వాళ్ళమ్మ వాకిట్లో మొఖం కడుక్కుని లోపలికి రాబోతుంటే దగ్గరికి వెళ్ళి కొంచెం నెమ్మదిగా గదిలో కూర్చుని ఏడుస్తుంది అన్నాడు. ఏం పోయే కాలం వచ్చింది రాగానే ఏడవడానికి? ఎవరు చచ్చారని పొద్దున్నే ఏడుపులు అని కంఠం ఎత్తింది తల్లి. 2 రోజులు పోతే సరి, అదే ఊరుకుంటుందిలే, నువ్వు లేవని చెప్పి తీసుకొచ్చాను అన్నాడు కొంచెం జంకుతూ. తల్లి తెల్లబోయింది. పెళ్ళం వదిలేస్తుందని జడుసుకున్నావుగావును, నేనొక్కదాన్ని అడ్డం ఉండి చచ్చాను మీకు అని నిష్ఠూరంగా చేతులు తెప్పింది. అక్కడ గొడవలెందుకని అలాగన్నానంతే అని సంజాయిషి చెప్పుకున్నాడు కొడుకు నవ్వుతో. తల్లి కొంత శాంతించినట్టు కనబడింది. తరువాత కొడుకు ముఖం కడుక్కుని బట్టలేసుకుని బయటికి వెళ్ళబోతుంటే తల్లి చేతి సైగలతో వెండి పళ్ళెం మాట ఏమైంది అని అడిగింది. వెండి పళ్ళెం కొని ఇస్తే తప్ప దాన్ని తీసుకురాను అని చెప్పి వెళ్ళాడిక్కడ. కొడుకు ముఖం చిన్నముచ్చుకుని లాభం లేదు అన్నట్టు అరిచేయి అటూ ఇటూ తిప్పాడు. తల్లి చటుక్కున కళ్ళు ఒత్తుకుంటూ, నీకీ దరిద్రం కొట్టుదెక్కడ దాపరించిందిరా, అచ్చటా ముచ్చటా తీరలేదురా నీ బతుక్కి అని ముక్కు ఎగబీల్చింది. లేత సింధూరపు సూర్యకాంతి వాళ్ల కళ్ల ముందు లోకమంతా పరుచుకుంటుంది. వెండి పళ్ళం నిజంగానే ఇవ్వరేమోననే శంకతో వాళ్ళిద్దరి ముఖాలు వెలవెలబోయాయి. ఆ పొద్దున్న పూట ఇవ్వకపోతే ఏం చేయగలం అనే ధైర్యంతో వచ్చింది ఇద్దరికీ ఒక్కసారి. నేనెళ్తాను, ఎంతసేపు ఏడుస్తుందో ఏడవని అని వెంకట్రావు విసురుగా వెళ్ళిపోయాడు. ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, ఏళ్ళు పూళ్ళు ఏడ్చింది జానకి. తన మీద తనకే పుట్టెడు జాలితో ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో ఏడుపు కూడా చచ్చి ఊరుకుంది. దారుణమైన దృశ్యం చూసి మనసు చెదిరి పిచ్చెత్తినట్లుగా ఉంది జానకి. ఎంత అబద్ధం, ఎంత అబద్ధం అనే ఘోషతో భర్త తనతో అంత అబద్ధం చెప్పాడంటే ఇంకా నమ్మశక్యం కాకుండా ఉంది జానకి. పంజరంలో నుంచి ఎగిరి పొమ్మని దయామయులెవరో తలుపు తెరిస్తే ఎగరడం చేతకాక నేర్చుకునే సాహసం లేక తలుపు దగ్గరే తారట్లాడి మళ్లీ పంజరంలోకే ఒదిగి వణుకుతూ కూర్చున్న పిట్టలా ఉంది జానకి. అన్న తీసుకుపోయాడు, భర్త తీసుకువచ్చాడు. జానకి వెళ్ళింది వచ్చింది ఆమె ప్రమేయం లేకుండానే. మళ్లీ సంసార పంజరంలో జీవితం ప్రారంభమైంది. మొదటి క్షణమే దుఃఖంతో రోదనతో. నిన్న మొన్నటి వరకు మెడలో ఆ తాడు ముక్క పడక ముందు వరకు జానకి కళ్ళ నీళ్లు ఎరుగదు. చిన్నప్పుడు ఎప్పుడో ఎవరేమన్నా వెర్రిపిల్లలాగా నవ్వుతూ ఉండేది. తల్లి 2 దెబ్బలు వేసినా దూరంగా పోయి నుంచుని వెక్కిరించి పారిపోయేది. ముద్దుముండ, ఈసారి చేతికి అందు, చెబుతాను అని తల్లి బెదిరించిన సంగతి మరిచిపోయి కాసేపటికే దగ్గరికి చేరి పక్కనే కూర్చునేది. ఇందాక వెక్కిరించావే, నాకన్నా అందంగా ఉన్నావా అని తల్లి ముద్దుగా ఒక బుగ్గ పట్టుకుంటే, ఆ నీకన్నా నేనే అందం, కావాలంటే నాన్నని అడుగు అని తల్లి పమిట సద్దుతోనో గాజులు గలగల్లాడిస్తూనో
మెడలో గొలుసులో వేళ్లు పెట్టి తిప్పుతోనో విసిగించేది. పెద్ద పిల్లైన తర్వాత కూడా బట్టల దగ్గరో తిండి దగ్గరో ఇంకో దాని దగ్గరో మారాములు పెట్టడం, అలగడం, పెద్దవాళ్లతో చివాట్లు తినడం ఎన్నడూ ఎరగదు. ఎప్పుడూ బళ్ళోకి పోవడం, స్నేహితురాళ్లతో కబుర్లాడుకోవడం, ఎప్పుడన్నా సినిమాలకు పోవడం అంతే. నిన్న మొన్నటి దాకా చీకు చింత ఎరగని దానికి ఈ 2 ఏళ్లలోనే 100 ఏళ్ల అనుభవం తెలిసింది. పెళ్లి, భర్త, అత్తగారిల్లో కాపురం, ఏడుపు ఏడుపు ఏడుపు. అత్త వంటింట్లో గిన్నెలు ముంతల కింద మీదే పడేస్తూ ఎవరితోటో మాట్లాడుతుంది. ఓ వచ్చింది, రాక ఎక్కడికి పోతుంది? ఎవడు పోషిస్తాడు దీన్ని ఎల్లకాలం? మొగుడి దగ్గరికి రాకపోతే? అత్తలు ఆడబిడ్డలు లేకుండా కాపరాలు చెయ్యాలని చూస్తారు. నేను కన్నవాడు పనికొచ్చాడు గాని నేను పనికి రాకపోయాను. రేగుతోంది పొగ, ఇక రాజుకుంటుంది తగలబెట్టడానికి. ఈ వైభవానికే అలా పరిగెత్తుకొచ్చింది. అన్నయ్య ఎంత చెప్పాడు తను విననే లేదు. మళ్ళీ అత్త కంఠం వినిపించలేదు. అత్త ఆ మాత్రం తోటే సరిపెట్టుతుందంటే చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది జానకి. 10 గంటలైంది. ఎంత అయిందో ఆ ధ్యాస లేకుండా అలాగే కూర్చుంది గదిలో ఎంతసేపో. లేస్తే కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత నీరసంగా ఉంది. అయినా ఓపిక తెచ్చుకుని లేచి స్నానాల గదిలోకి వెళ్తే గుప్పున రొచ్చుకంపు కొట్టి కడుపులో తిప్పేసింది. లోపల మనిషి నించోడానికి వీల్లేకుండా తాడు నిండా గుడ్డల మోపు ఎన్నాళ్ల నుంచి పేర్చి ఉంచారో. గడప మూల చేటడు కుంకుడుకాయలు నిప్పి గొచ్చంతా నాచుపట్టి రోత రోతగా ఉంది. తూము దగ్గర పాదం లోతున నీళ్లు నిలిచిపోయున్నాయి. జానక్కి నిలబడ్డానికి కూడా శక్తి లేదు. కానీ ముఖమైతే వాకిట్లోనన్నా కడుక్కోవచ్చు గాని స్నానం చేయాలంటే ఆ గది తుడుచుకోకుండా అక్కడ నిలబడ్డం మనిషన్న వాళ్ళకి సాధ్యం కాదు. తాడు మీద గుడ్డలన్నీ తీసి చాకలి బుట్టలో పడేసింది. చీపురు చాట తెచ్చి కుంకుడుగాయల పిప్పంతా ఎత్తి బయట పారబోసింది. తూముకు అడ్డం బట్ట దుక్కంతా తీసి 4 చెంబులు నీళ్లు పోసి గచ్చంతా కడిగి ఓపిక లేక అక్కడితో సరిపెట్టింది. జానకి గదిలో నుంచి బయటికి వచ్చి చీపురు కోసం, చేట కోసం, నీళ్ల కోసం అటూ ఇటూ తిరుగుతుంటే అత్త వాకిట్లో కూరగాయల బేరం చేస్తూ చూసింది. జానకి ముఖం కడుక్కుని స్నానం చేసి బయటికి వచ్చే వరకు అత్త ఆ మనిషితో బేరం చేస్తూనే ఉంది. జానకి స్నానం చేసి గదిలోకి వచ్చి 4 మూలలో చూస్తే ఎంత దుమ్మో, ఎంత బూజో. మంచం మీద దుప్పటి, తలగడ, దిళ్ళు, సంచులు ఎంత మిగులు వాసి ఉన్నాయో. ఆ ఇంటిని చూశాక ఆ ఇంట్లో వాళ్ళు మనుషులా పందులా అని అనుమానం రాకపోతే ఆ చూసేవాళ్ళు పందులే. జానకి కాళ్ళు తేలిపోతున్నాయి. చాప వేసుకుని ఒక దుప్పటి పక్క వేసుకుందామని చూసింది. ఉతికి ఉన్న దుప్పటి ఒక్కటి లేదో. అన్నీ బురదలో పొర్లించి మూల పారేసినట్టున్నాయి. 3 నెలల నుంచి వాటి మొహానికి ఉతుకుతూ ఉన్నట్టు లేదు. తన చీర ఒకటి తీసి పక్క వేసుకుని పడుకుంది. సాయంత్రం 4 గంటల దాకా నిద్రపోయి నిద్రలో అపరిమితంగా దాహం వేస్తుంటే లేచి వంటింట్లోకి వెళ్ళింది. అత్త సాయంత్రం పూత వంటకి పొయ్యి అంటిస్తూ కోడల్ని వారకంటితో చూసింది. అత్త ముంద కూడు కూడా పెట్టలేదని యాగి చేద్దామనేనా నీ పంతం? అంత ఇష్టం లేకపోతే రాకుండా ఉండకపోయావా? రాగానే గదిలో దూరావు. నిండు ఇంట్లో వస్తువులు పడుకోవలసిన కర్మేమొచ్చిందే అని మొదలుపెట్టింది. జానకి ఒక్కసారి భయం వేసింది. మంచినీళ్ళు ముంచుకోకుండా నిలబడింది. తాను అన్నం తినలేదని కొడుక్కి చెబుతుంది. ఎందుకు తినలేదని అడుగుతాడు. ఆకలి లేదంటే ఎందుకు లేదు అంటాడు. అదంతా ఆలోచిస్తే దాని మీద పెద్ద పోట్లాట జరగబోయేట్టు కనబడింది. ఏమీ ఇష్టం లేకుండా పళ్ళెం తీసి కడిగి తెచ్చుకుంది. పొద్దున్న అన్నం ఉంటే కొంచెం పెట్టుకుని మజ్జిగ పోసుకుని తలుపు పక్కన కూర్చుని గబగబా 4 ముద్దలు తింది. అత్త వాగుతూనే ఉంది. జానకి అన్నం తిని గదిలోకి వచ్చేసింది. వచ్చాడు వెంకట్రావు రాత్రి 9 గంటలకి. పిల్లిలా వచ్చి రాగానే తల్లి దగ్గరికి వెళ్ళాడు. అన్నం తిందా అన్నట్టు మూతి దగ్గర చెయ్యి ఆడించి సైగతో అడిగాడు. బాగానే మింగింది అనే అర్థంతో తల్లి తల చేతులు ఆడిస్తూ జవాబు చెప్పింది. జయించేశాను అనుకున్నాడు హుషారుగా. స్నానానికి నీళ్లు తోడుకున్నాడు. ఇంట్లో జానకి ఉండగా తన పని తనే చేసుకోవడం అదే మొదటిసారి. స్నానం చేసి అన్నం తింటుంటే తల్లి గుసగుసలతో అడిగింది. అయితే నువ్వు వెండిపళ్ళం మాట ఎత్తలేదా మీ అత్త దగ్గర? నేననక ముందు వాళ్లే అన్నారు. చేతిలో డబ్బున్నప్పుడు చేయించిస్తానులేండి అన్నారు. ఇంకా నేనేమంటాను? సరేలేమ్మని ఊరుకున్నాను అన్నాడు. తల్లి కొంచెం ఆశ్చర్యపడుతూ, ఎవరన్నారా మాట? మీ అత్తందా మీ బామర్దన్నాడా అని గుచ్చి అడిగింది.
అత్తే అంది గాని వాడు అక్కడే ఉన్నాడు. మాట్లాడకుండా ముంగిలా నోరు మూసుకుని కూర్చున్నాడు. చూసావా, 3 నెలలు నువ్వు పిల్ల ముఖం చూడకపోయేసరికి తెలిసొచ్చిందన్నమాట. డబ్బున్నప్పుడు చేయించిస్తారా? ఇప్పుడు డబ్బు లేక చస్తున్నారా? ఎక్కడో అప్పో సప్పో చేసి ఆ పళ్ళెం కాస్తా పెట్టి ఇంత చలివిడి మిఠాయి చేసి పిల్లని లక్షణంగా పంపించుకుంటే ఎంత మర్యాదగా ఉండేది. నీ అత్తకి బొత్తిగా జ్ఞానం లేదురా. ఆవిడ వేషాలు పెళ్లిలో చూసినప్పుడే నాకు ఒళ్ళు మండింది. ఏం కూర వండిందేమిటి? నిన్న నిన్న ఎన్ని గంటలకి చేరావు? నువ్వు వెళ్ళేసరికి మీ బామ్మ ఇంట్లోనే ఉన్నాడా అని వివరాలు అడిగింది. అందరూ ఉన్నారు. ఆటో దిగి వెళ్ళగానే వాళ్లే మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. సంచి తీసుకుని బయటికి వెళ్ళి కోడిగుడ్లు, యాపిల్ పళ్ళు, ఇంకా ఏమిటేమిటో తెచ్చాడు. యాపిల్ ముక్కలు కోసి పళ్ళెంలో పెట్టి ఇచ్చాడు. నేను ముట్టుకోలేదనుకో. మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతూ గబగబా కూర చేసి అన్నం వడ్డించింది గాని నేను హోటల్లో తినొచ్చేసానండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా దీన్ని తీసుకుని వచ్చేశాను. మంచి పని చేశావు. మొహాల మీద చెప్పొచ్చు కొట్టినట్టు చేశావు. ఇంటల్లుడికి ముద్దు ముచ్చట తీర్చారని ఎరుగరు గాని మర్యాదలు చేస్తారు, మర్యాదలు. బాగా చేశావు అని తల్లి కొడుకుని తెగ మెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్ని తులాలు పెట్టి చేయిస్తారో చెప్పిందా? 150 తులాలైనా పెడితేనే గాని దండిగా ఉండదు. ఏ 50-60 తులాలో పెట్టి ఆకులా భావించిద్దామని చూస్తున్నారేమో. తర్వాత మళ్ళీ చెడగొట్టి చేయించమనే కన్నా మొదటే చెప్పు. నీ పెళ్ళానికి చెప్పు, రేపు ఉత్తరంలో రాయమను అని పురమాయించింది. ఆ తరువాత కాంతమ్మ గారి కొడుక్కి పెళ్లిలో ఎంత దిట్టమైన పళ్ళం పెట్టారో తల్లి తెగ మెచ్చుకుంటూ చెబుతుంటే వెంకట్రావు భోజనం అయ్యింది. అత్తగారింట్లో తనకు మర్యాదలు జరిగాయని, తనకి బావుమర్దే స్వయంగా మర్యాదలు చేశాడని చెలువలు పలవలు కల్పించి తల్లికి చెప్పాక నిజంగా అక్కడ జరిగిందేమిటో మర్చిపోయాడు వెంకట్రావు. అక్కడ వెండి పళ్ళం మాట ఎత్తడానికి వీలుందా? ఆ కాసేపు నేను నించోడానికే గజగజ వణికి చచ్చాను అని తల్లికి చెప్పకపోతే మానేశాడు. ఆ మాట తను అనుకోలేదు. తను అల్లుడి హోదాలో అక్కడికి వెళ్ళినట్టు, తనకి వాళ్ళు అగ్గగ్గలాడుతూ మర్యాదలు చేసినట్టు, తను అన్నిటినీ నిర్లక్ష్యంగా కాలదని వచ్చినట్టు నమ్మి ఆనందించాడు. వెంకట్రావు స్నానం చేస్తున్నప్పుడే తెలిసింది జానక్కి అతను ఇంటికి వచ్చాడని. గదిలోకి వచ్చి ఏం చెబుతాడు, ఏం మాట్లాడతాడు? అంత అబద్ధం చెప్పి తను తన జీవితం గురించి గట్టిగా ఆలోచించుకుంటానని జానక్కి తెలియదు. కానీ ఆమె చేసే పని అదే. ఎప్పుడూ ఆలోచిస్తుంది. అత్త అలా అనకపోతే బాగుండును అనుకుంటుంది. భర్త ఇలా చేయకపోతే బాగుండును అనుకుంటుంది. వాళ్ళు కొంచెం సామరస్యంగా ఉంటే సంతోషిస్తుంది. వాళ్ళు కోపంగా ఉంటే విచారిస్తుంది. పొద్దున రాగానే అంత పెద్ద దుఃఖం వస్తే బోరున ఏడ్చింది. బయట ఏడుపు ఆగినా మనసులో ఏడుపు అలాగే ఉంది. ఎంత దగా చేశాడు, అంత పెద్ద అబద్ధం చెప్పాడు. రైలు దిగి ఇంటికి వస్తుంటే కూడా మనిషికి ఏమీ తడబాటు లేదు. అబద్ధం చెప్పానే, ఇంటికి వెళ్ళగానే ఏం జరుగుతుందోనన్న జంకు లేదు. రిక్షాలో ఏవేవో కబుర్లే గాని అతనికి ధ్యాస లేనందుకు ఆశ్చర్యపడింది. ఇంటికి తెచ్చిపడేసి లెక్క లేకుండా తన దారిన తాను పోయాడని పొద్దున్నుంచి విస్తుపోతూనే ఉంది జానకి. ఆలోచనలు సాగుతున్న కొద్దీ జానకి పిచ్చి పట్టినట్టవుతుంది. పడుకున్నదల్లా లేచి గోడవారన కూర్చుంది. వెంకట్రావు ఏమీ జరగనట్టు, 25 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నట్టు బయట పని ముగించుకుని ఇంటికి వచ్చిన వృద్ధ గృహస్థుడిలాగా ఏ తువాలు కోసమో గదిలోకి వచ్చినట్టు వచ్చి టేబుల్ మీద కాసేపు ఏదో వెతికాడు. అల్మారాలో కాసేపు ఏదో తడిమాడు. గోడకి ఆనుకుని కూర్చున్న జానకిని వారకంట కనిపెడుతూ 10 నిమిషాలు అటూ ఇటూ తచ్చాడాడు. అద్దం ముందు నిలబడి తలదువ్వుకున్నాడు. చివరికి గది తలుపులు మూసి మంచం మీద కూర్చున్నాడు. మంచం పక్కన జానకి పొద్దున్న ఎలా కూర్చుందో అలాగే కూర్చుని ఉంది. ఏడుపు మానిందంతే. తను ఇంటికి వచ్చేటప్పటికి కోపం పోయి ఏదన్నా పని చేసుకుంటుందనో, పక్కింటి వాళ్లతో మాట్లాడుతుందనో, ఏ పుస్తకమో చదువుకుంటూ ఉంటుందనో అనుకున్నాడు. కానీ ఈ ధోరణి చూస్తే ఈ పంతం చాన్నాళ్ళు సాగుతుందనే అనుకున్నాడు. వెంకట్రావుకి కొంచెం జంకుగానే ఉంది. దాన్ని జయించే భర్తతనం కూడా ఉండబట్టి బింకంగా చూశాడు. నువ్వు వెళ్ళి 3 నెలలు కాలా అన్నాడు. మామూలుగా రైల్లో పరికించినట్లే. జానకి మాట్లాడలేదు. కాసేపు చూశాడు. అన్నం తిన్నావా అన్నాడు. దానికి జవాబు చెప్పలేదు జానకి. మళ్ళీ కాసేపు ఆగి భర్త భార్యతో సరసమాడుతున్నట్టు నవ్వుతూ మోగనం పట్టావా ఏంటి అన్నాడు. మాట్లాడలేదు జానకి. తల తిప్పలేదు, చూపు మార్చలేదు.
ఏంటి మాట్లాడవేం? కోపం వచ్చిందా? ఇలా రారాదు అన్నాడు కొంచెం కంఠం మార్చి. జానకి హఠాత్తుగా అబద్ధం ఎందుకు చెప్పాలి నాతో అంది. ఆ 2 మాటలు తనకు చేతనైనంత కోపంగా అంది. కానీ ఆ కంఠం మెత్తగానే పలికింది. కోపం చేతకాని మనిషి. వ్యవహారం కదిలేసరికి వెంకట్రావుకి ధైర్యం వచ్చింది. ఏమబద్ధం అన్నాడు ఆశ్చర్యపడుతూ. అదేమిటో తాను ఎరగనట్టు. జానకి మాట్లాడలేదు. ఓహో అదా, మా అమ్మ సంగతా అని ఆ సంగతి అప్పుడే గుర్తొచ్చినట్టు, ఆ సంగతి గుర్తు రాగానే తనకి చాలా కోపం వచ్చినట్టు చూస్తూ, లేకపోతే నువ్వు అసలు వచ్చేదానివేనా అన్నాడు. జానకి తెల్లబోయింది. ఆ మనిషి సంగతి ఏదో ఇప్పుడే కొత్తగా తెలిసినట్లు ఆశ్చర్యంగా చూసింది. మా అమ్మ ఉండడం నీకు పనికి రాదన్నమాట. తల్లి కొడుకు దగ్గర ఉండక ఎక్కడికన్నా పోతుందా? రేపు నీ అన్నకి పెళ్ళైతే మీ అమ్మ ఎక్కడికన్నా పోతుందా? నీ అన్న లాంటి వాడు అంత పని చేస్తాడులే. మా వంశంలో మాత్రం కన్న తల్లిని వదిలిపెట్టుకునే కొడుకులు లేరు అన్నాడు గబగబా వెటకారంగా. జానకి నిర్గంతపడి కూర్చుంది. అబద్ధమాడిందే గాక పైగా ఇంత దబాయింప. మీ అమ్మ ఉండకూడదని నేను ఎప్పుడన్నా అన్నానా? యాత్రలకు వెళ్ళిందని మీరు చెప్తే ఎప్పుడొస్తుంది అని అడిగానంతే. అంతకన్నా ఏమన్నాను అంది జానకి. అతని మీద కోపం పొంగుకొస్తూ ఉండబట్టి ఆ 2 ముక్కలన్నా అనగలిగింది కానీ తర్క వితర్కాలు చేస్తూ పోట్లాడడం జానకి చేత కాదు. అప్పటికే కంఠం పట్టేసింది దుఃఖంతో. పైకి అనలేదు గాని నీ గుణం నాకు తెలియదనుకున్నావా? మా అమ్మ లేదని చెప్పబట్టే నువ్విక్కడికి వచ్చావు. అత్త అంటే కాపురం చెయ్యదు మా పిల్ల అని మీ వాళ్ళు మొదటే చెప్పవలసిందే. తల్లి చచ్చిన వాడినే చూడవలసింది మీ నాన్న నీ కోసం. జానకి మళ్ళీ ఏడుపొచ్చేసింది. తల వంచేసుకుంది. ఎంతో మారిపోయానని చెప్పిన మనిషి మళ్ళీ పూర్వంలాగానే ఉన్నాడు. పూర్వంలాగే మాట్లాడుతున్నాడు. అంతా పూర్వంలాగా ఉండవలసిందేనేమో. చెంపల మీద కన్నీళ్లు జారిపోతున్నాయి. అన్నయ్య చెప్పినట్టే ఉందేమిటి? అన్నయ్య చెప్పినట్టే ఉంది. వెంకట్రావు ఆగ్రహంగా మొదలెట్టాడు. బుద్ధి లేకుండా వాడితో పోయి అక్కడ కూర్చున్నావు. 1 రోజా 2 రోజులా? 3 నెలలు చూశాను. ఎంతకీ రాకపోతే ఏం చేయమంటావు? తీసుకుపోయిన వాడికి మర్యాదగా తీసుకొచ్చి అప్పు చెప్పాలన్న జ్ఞానం ఏమన్నా ఉందా? అన్నీ ముఖం మీద అడుగుదామనుకున్నాను నీ అన్నని. ఎందుకులే వాడి నోట్లో నోరెట్టడం అని ఊరుకున్నాను గాని ఎవరి పాపం వాళ్లే అనుభవిస్తారు. ఇంకొకళ్ళు ఉసురు పెడితే ఊరికే పోతుందనుకున్నావా? అసలు నాకో మాట చెప్పు. నీ అన్న రమ్మంటే మాత్రం వెనకబడి వెళ్ళడమేనా? నా కాపురం వదిలి నేను నీతో వస్తానా అని నువ్వు గుమ్మంలో నుంచి వెనక్కి తిరిగి ఇంట్లోకి వస్తే ఎంత పరువుగా ఉండేది నాకు. వాడి చెంప మీద చర్చినట్లయ్యేది. నోరు మూసుకుని అవతలికి పోయేవాడు. నేను అరుస్తూనే ఉన్నాను వెనకాల లోపలికి రమ్మని. కట్టుకున్న భర్త మాట కన్నా అన్న మాటే ఎక్కువైంది నీకు. అన్నే ఉద్ధరిస్తాడు అనుకున్నావుగా పాపం. అలాగైతే పెళ్ళెందుకు చేసుకున్నావు? జానకి దుర్భరంగా ఉంది అన్నని తిడుతూ ఉంటే వినడం. ఈ మనిషి అక్కడ తనతో అన్నదేమిటి? జరిగిందేదో జరిగింది, మరిచిపోదాం, ఇక నుంచి సుఖంగా ఉందాం అన్న మనిషి మళ్ళీ ఆ సంగతులన్నీ తవ్వి పోట్లాటకు దిగుతున్నాడు. తనేమైనా అంటే ఇదంతా ఎక్కడికి తేలుతుందో తెలియంది కాదు. నాకు తెలియక అడుగుతాను. చదువు కూడా మొదలుపెట్టావు, కాపురం వదిలేసుకోవాలనే? అవన్నీ మర్చిపోదామన్నారు మీరే అంది ఏడుపు కంఠంతో. మర్చిపోవాలంటే మర్చిపోయేలాగా చేశావా? ఎంత మర్చిపోదామన్నా అదంతా గుండెల్లో కిలికేస్తుంది తెలుసా? ఆడవాళ్లంతా నీలాగా చీటికి మాటికి కాపురాలు వదిలేసిపోతే ఇక లోకం నిలబడ్డట్టే. మా అమ్మకి 14వ ఏట పెళ్ళయిందట. ఏడాదికోసారి కూడా పుట్టింటికి వెళ్లేది కాదట. అత్తింట్లో వాళ్ళు ఎంత చెప్తే అంతే. అలాగా అత్తింటిని అంటి పెట్టుకుని కాపురం చేసింది. జానకి ఆ మాటలేవీ కొత్త కాదు. కానీ ఈ స్థితిలో ఈ పూట ఈ రాత్రి ఇక రాదేమో అనుకున్న తను వచ్చిన తర్వాత కూడా తనని నోటి నుంచి పాత మాటలే వినడం, కాలచక్రం వెనక్కి తిరగడం ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు జానకి. తను రావడం బతికి చాలా ఆనందంగా ఉంటుందని, తను లేని రోజులన్నీ ఎంత విచారంగా గడిపాడో చెప్పి ఇంకెప్పుడూ వెళ్ళకు జానకి అంటాడేమోనని, అతను అంత ఆప్యాయంగా ఎప్పుడో మాట్లాడతాడని కాదు ఆ ఆశ. ఇప్పుడైనా అలాగే మాట్లాడతాడేమో అనుకుంది. అంత మారిపోతాడేమో అనుకుంది. నేను మారిపోయానని కొస్తే చాలు కాకి కోకిలవుతుందనుకుంది జానకి. పోనీ వెళ్తే వెళ్ళావు, 2 రోజులో 3 రోజులో ఉండి వచ్చేస్తే ఎంత మర్యాదగా ఉండేది. జానకి వెళ్ళిపోయినప్పుడు 4-5 రోజుల్లో వచ్చేస్తుందని, రాగానే ఇంట్లోకి రానివ్వకుండా ఒక పూటంతా గుమ్మం అవతల నించోబెట్టాలని కలలు కంటూ ఎదురు చూశాడు ఆ భర్త కొన్నాళ్ళు. పాపం ఆ ముచ్చట తీరనే లేదతనికి.
చదువు కూడా మొదలుపెట్టావు, అదే ఆశ్చర్యం నాకు అని బరి తెగించిన మనిషి అయిపోయినట్టు జానకిని ఆశ్చర్యంగా చూశాడు. నువ్వింత తెగతింపులు చేసుకున్నావని తెలిస్తే నేను అలాగే చేసేవాణ్ణి. ఆడదానికే లెక్కలేకపోతే మగాడికేంటి? మా అమ్మ ఎంత పట్టుబట్టిందో రెండో సంబంధం కుదిర్చేస్తానని. నేనంత తొందరపడ్డానా? మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏమయ్యేదానివి? ఎన్నాళ్ళు చూస్తాడు నీ అన్న? బతుకంతా ఈ గడప ఆ గడప పట్టుకును తిరగవలసిందేగా. పైవాళ్లకేం నొప్పి? కాపురాలు విడదీయాలని ఎన్ని కబుర్లన్నా చెబుతారు. మంచి చెడ్డ గ్రహించుకునే జ్ఞానం ఆడదానికి ఉండాలి. 3 నెలల నుంచి ఈ మాటలు, ఈ వాతావరణం ఇదంతా మర్చిపోయింది జానకి. ఇంటర్ పుస్తకాలు చదువుకోవడం, నవలలు చదువుకోవడం, ఇంట్లో పనులు సంతోషంగా చేసుకోవడం, అన్నయ్యతో మాట్లాడుతూ తిరగడం, చీకు చింత లేకుండా విశ్రాంతిగా పడుకుని నిద్రపోవడం. అసలు తనకి పెళ్ళయిందన్న సంగతే మర్చిపోయింది బోలెడు సార్లు. నిన్న మధ్యాహ్నం దాకా కూడా అక్కడ అలాగే ఉంది నిశ్చింతగా. అదంతా ఏ లోకం సంగతో అన్నంత దూరమైపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. అతనితో మాట్లాడాలని లేదు, అతని మాటలు వినాలని లేదు. అతను లేని చోట ఒంటరిగా పడుకుని నిద్రపోవాలి అనిపిస్తుంది. శరీరం అలసటతో తూలిపోతుంది. నిజం చెప్పు, నేనేమీ అనుకోనులే. చదువెందుకు మొదలుపెట్టావు? ఇక్కడికి రావద్దనుకున్నావు కదూ? మీ అన్న బాగా నూరిపోస్తే అదంతా బాగా ఎక్కినట్టుంది తలకి. అన్నగారి పాదాల దగ్గర పడి ఉందామనుకున్నావేమో. ఒకరి పాదాల దగ్గర పడి ఉండాల్సి దలుచుకుంటే చదువు మొదలు పెట్టడం ఎందుకు? అంది జానకి చప్పున రోషంగా. దిమ్మెరపోయాడు వెంకట్రావు. వెంటనే మాట్లాడలేకపోయాడు. జానకి ధోరణి కొత్తగా ఉందని ఎప్పుడో పసిగట్టాడు గాని ఇంత ఎదిరించి సమాధానం చెప్పగా వినడం ఇదే మొదట. అయితే చదువుకుని ఉద్యోగం చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావన్నమాట. అయితే మొగుడెందుకు? నాతో ఎందుకొచ్చావు? అన్నాడు వెటకారంగా. తనని నమ్మి వచ్చిన భార్యతో అప్పుడు మాట్లాడవలసిన మాటలావి? అప్పుడు కాకపోతే ఎప్పుడు మాత్రం మాట్లాడవలసిన మాటలావి? జానకి ఎటన్నా పరిగెత్తుకుపోవాలి అనిపిస్తుంది. ఎంత దూరం నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో, ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడికో ఎందుకో తెలియని సుదీర్ఘమైన ప్రయాణం చేసి చేసి వచ్చే హఠాత్తుగా పెద్ద అగాధంలో పడిపోయినట్టుగా ఉంది. దిక్కు లేకుండా ఒంటరిగా నిస్సహాయంగా కారడవిలో చిక్కుకున్నట్టుగా ఉంది. పెద్ద కంఠంతో బోరున ఏడవాలనిపిస్తుంది. నీరసంగా గోడకి తల ఆనించి కళ్ళు మూసుకుని కూర్చుంది. వెంకట్రావు కొంచెం సేపు మాట్లాడకుండా జానకిని పరీక్షిస్తూ కూర్చున్నాడు. మా అమ్మ ఇంట్లో లేదని అబద్ధం చెప్పానంటే ఎందుకు చెప్పాననుకున్నావు? నువ్వు వస్తే మనం సుఖంగా ఉండొచ్చనే కదా అన్నాడు కొంచెం కొత్త కంఠంతో. జానకి ఆ మాటలు వినబడ్డాయో లేదో, నచ్చాయో లేదో వెంకట్రావుకి అంతు చిక్కలేదో. జానకి ఏమన్నా జవాబు చెప్తుందేమోనని కాసేపు చూసి చటుక్కున మంచం మీద నుంచి లేచి జానకి పక్కకి వచ్చి ఆనుకుంటూ కూర్చున్నాడు. జానకి ఉలిక్కిపడి పక్కకు జరగబోయింది. కావులించుకోబోయాడు. అయిష్టంగా అతని చేతులు తోసేసింది. ఇంకా కోపమేనా? అన్నాడు నవ్వు తెచ్చుకొని. అబద్ధం చెప్పానని కోపం తెచ్చుకున్నావు గాని నా మనసులో ఏముందో నీకు అక్కర్లేదన్నమాట. అంతేలే న్యాయం. కోపం వస్తే ఏదో అనేస్తాను గాని నువ్వు లేకపోతే ఒక్క రోజన్నా ఉండలేను. ఎన్ని రోజులైపోయిందో నువ్వు లేకుండా. నాకు ప్రేమ లేదనుకుంటున్నావు నీ మీద, కానీ నా మనసు నీకేం తెలుసు? ప్రేమ లేకపోతే నీ కోసం మీ ఊరెందుకు వచ్చాను? జానకి కొంచెం ఆశ్చర్యంతో కళ్ళు వాల్చుకుని మౌనంగా ఉంటుంది అతని మాటలు. నువ్వు నమ్ముతావో లేదో గాని మా అమ్మ 2-3 సంబంధాలు మాట్లాడేసింది. వాళ్ళందరూ బోలెడు కట్నాలిచ్చేవాళ్లే. కట్నాలేరా? ఎంతంత సామాను పెడతామన్నారు? ఈ రోజుల్లో ఆడపిల్లల్ని విరగబడి చేసుకోవడం మాటలా? కొండ మీద కోతి నిమ్మంటే తెచ్చి ఇవ్వాల్సిందే. ఎవడి కోసం ఇస్తారు? అందగాడు, గుణవంతుడు, ఉద్యోగస్తుడు దొరకొద్దా వాళ్ళకి? వాళ్ళ బాధ వాళ్ళది. రోజు ఎవరో ఒకరు ఇంటి చుట్టూ తిరిగి ప్రాణాలు తీసేవాళ్ళు. నేను లొంగాననుకున్నావా? గట్టిగా చెప్పేశాను మా అమ్మకి. నేను అలాంటి వాణ్ణి కాదని. నీ మీద ప్రేమ లేకపోతే ఈ పాటికి 2వ పెళ్లి చేసుకుని కొత్త భార్యతో ఉండనా? నేను అలా చేశానా చెప్పు? జానకి చెంపలు తడిసిపోతున్నాయి. తల వాల్చేసుకుంది. మా అమ్మ 2 రోజులు అన్నం తినలేదు తెలుసా, నా మీద కోపం వచ్చి. పోనీ జానకి కూడా కాపురానికి వస్తానంటే దాన్ని కూడా ఏలుకుందో గాని మొగాడికి తప్పేంటి? నువ్వు 2వ పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. నేను ఒప్పుకున్నానా చెప్పు? ఎవరి కోసం ఆగాననుకున్నావు? బుట్టెడు దుమ్ములో వెంకట్రావు విసిరిన ప్రేమ నా మనసు నీకోసం అనే 2-3 మాటలు మెత్తని పూరేకుల్లాగా మెరిశాయి జానకి మనసులో. వాటి కోసం దుమ్ములో చేతులు పెట్టడానికి సంకోచం కలగలేదు.
తనని తీసుకురావాలనే కదా అబద్ధం చెప్పాడు. తన మీద ప్రేమ లేకపోతే వదిలేసి ఊరుకుంటాడు గాని రమ్మని ఎందుకు పిలుస్తాడు? కొడుకుని రెండో పెళ్లి చేసుకోమని పట్టుబట్టే రకమే తల్లి. కొడుకు అంగీకరిస్తే ఈ పాటికి ఆ పని అయ్యేదే. అందులో అబద్ధం లేదు. ఈయన ఒప్పుకోకబట్టి గాని తన మీద ప్రేమ లేకపోతే ఈ పాటికి అలా జరిగేదే కదా. వెంకట్రావు నోరు తెరిస్తే అబద్ధాలాడతాడని జానకి తెలీదు, ఊహించదు, నమ్మదు. రెండో పెళ్లి ప్రయత్నాల్లో తల్లి ఎంత ఆరాటపడిందో అంతకన్నా 10 రెట్లు ఆశపడ్డాడు వెంకట్రావు. మళ్లీ పెళ్లి, మళ్లీ కట్నం, మళ్లీ లాంఛనాలు, మళ్లీ కార్యంగది, మళ్లీ అత్తగారింట్లో మర్యాదలు, అవన్నీ తలుచుకుని తలకిందులయ్యాడు. ఈసారి వెండి పళ్ళం ముందే పెట్టించుకోవాలి అన్నాడు తల్లితో హాస్యానికి అన్నట్టు. ఈసారి కూడా అంత తెలివి మారిన పని చేస్తానా? నువ్వు అనాలి గాని అవన్నీ ముందే అప్పచెప్పాలని చెప్పను అంది తల్లి. వెంకట్రావు ఊ అనేవాడే. వెనకాల పెద్ద పులిలాంటి బామ్మద్ది కోటికీడ్చి ఉద్యోగం ఊడగొట్టించి జైల్లో తోయిస్తాడనే బెరికే లేకపోతే, జానకిని తీసుకుని వచ్చి బామ్మర్దికి గర్వభంగం చేయాలనే పట్టుదలే లేకపోతే ఇంత తొందరలో జానకి కోసం వెళ్లేవాడు కూడా కాదు. అంత మక్కువ జానకంటే? వెంకట్రావుని వెంకట్రావే అర్థం చేసుకోలేడు. జానకి ఏం అర్థం చేసుకోగలదు? ఇంకా కోపమే అన్నాడు మళ్ళీ మీద పడబోతూ. ఉండండి, నన్ను ముట్టుకోవద్దు అంది జానకి ముఖం చెట్లిస్తూ. చెంప మీద కొట్టినట్టు అదిరపడ్డాడు. మరి నాతో ఎందుకొచ్చావు అన్నాడు దెబ్బలాటికి దిగేటట్టు. జానకి మాట్లాడలేదు. కేకలేస్తే ఏమన్నా భయపడుతుందేమో అనుకున్నాడు గాని భయపడినట్టు కనబడలేదు. ఎప్పట్లాగే గోడకి తలానించి ఏమీ చలనం లేకుండా అలాగే కూర్చుంది. ఇష్టం లేని దానివి ఎందుకొచ్చావేంటి అన్నాడు మళ్ళీ కొంచెం తగ్గి. నాకు నీ మీద ప్రేమ కాబట్టి నీకు నా మీద ప్రేమ అనుకున్నాను అని ముఖం వాల్చుకుని చాలా విచారపడుతున్నట్టు కూర్చున్నాడు. కొంతసేపటికి తలెత్తి నేను మంచివాణ్ణి కాదనుకుంటున్నావు కదూ జానకి అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది జానకి. మబ్బులమయమైన ఆకాశంలో తటానున ఒక మెరుపు మెరిసినట్టు జానకి మనసులో ఒక ఆనంద తరంగం పరిగెత్తింది. జానకి అని అతను 4-5 సార్లు పిలిచి ఉంటాడు పెళ్ళయ్యాక. ఇప్పటికీ నాతో అబద్ధం ఎందుకు చెప్పాలి అంది అప్రయత్నంగా. మళ్ళీ కన్నీళ్లు పొంగాయి. ఈసారి జానకి మాటల్లో కోపం లేదు. అలా చెప్పకపోతే నువ్వు వస్తావా నాతో? ఎందుకు రాను, మీరు పిలిస్తే. అలాగే వచ్చావనుకోపోని. జానకి ముఖం ముడిచేసుకుంది. అబద్ధం చెప్పానంటావు గాని నీకోసమేగా చెప్పింది. నా కోసం ఇంకొకలాగా చెప్పకూడదా అందామనుకుంది గాని అనలేదు, మాట్లాడలేదు. కాసేపు చూసి నీకిష్టం లేకపోతే సరేలే, నిన్ను ముట్టుకోను. ఎన్నాళ్ళైనా సరే నేను ఎలాంటి వాడినో అప్పుడే తెలుస్తుంది నీకు అని వెంకట్రావు జానకి పక్క నుంచి లేచిపోయి 2 నిమిషాలు మంచం మీద కూర్చున్నాడు. కాసేపు చూసి లైట్లు అర్పి పడుకున్నాడు. జానకి అలాగే కూర్చుని ఉంది. పడుకో, ఎందుకలా కూర్చుంటావు? రాత్రి రైల్లో కూడా నిద్రపోలేదుగా అన్నాడు. జానకి కష్టసుఖాలు తనెంతో శ్రద్ధగా పట్టించుకుంటున్నట్టు. జానకి చాలాసేపు అలాగే కూర్చుని తనకు తెలియకుండానే చాప మీదకి ఒరిగింది. అంత నిద్రమత్తులో కూడా జానకి ఆలోచనల్లో అతని గురించే సాగాయి. అతని ప్రవర్తన మార్పుగానే కనబడుతుంది. మొదట కొంచెం ఆపుకోలేక ఆ మాటలన్నీ అడిగాడు కానీ అతనికి తనంటే ప్రేమేనని మనసు హామీ ఇస్తుంది. భర్తతో తను చాలా అగౌరవంగా ప్రవర్తించినట్టు అనిపించింది జానకి. లేచి వెళ్లి అతని పక్కన పడుకుందామనుకుంది. కానీ మనసుకేమీ ఉత్సాహం లేదు, నిజంగా ఇష్టం లేదు. ఎంతసేపు గడిచిందో జానకి నిద్ర పట్టేసింది. వెంకట్రావు పిల్లిలాగా మంచం దిగి జానకి పక్కన పడుకోబోతుంటే జానకి అదిరిపడి లేచింది. అతనని గ్రహించింది. చొరవగా కావుగిలించుకుంటున్నాడు. విదిలించలేకపోయింది. తన ఇష్టం మళ్ళీ ప్రదర్శించలేకపోయింది. నేనంటే నిజంగా నీకు ఇష్టం లేదా? చెప్పు, చచ్చిపోతాను చెప్పు. ఇంకా కోపంగా ఉందా? నువ్వు నాతో మాట్లాడకపోతే నేనెందుకు బ్రతకడం చెప్పు అంటున్నాడు మెత్తగా. జానకి చాలా జాలేసింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా అదంతా మనసులో పెట్టుకుంటే ఏం బాగుంటుంది అనిపించింది. మోకాళ్ళ మీద తలపెట్టుకుని అలాగే కూర్చుంది. ఏంటి మాట్లాడవేం? అంత కోపం ఎందుకు చెప్పు అంటూ మళ్ళీ మీదపడి కావులించుకున్నాడు. జానకి మళ్ళీ దుఃఖం వచ్చింది. నెమ్మదిగా అతని భుజాల చుట్టూ చేతులేసింది. జానకి అతని మీద ఆపుకోలేని ప్రేమ కాదు, ఆమె శరీరానికి కాంక్ష. అంతకన్నా కాదు, అతని మీద కొంచెం జాలి, కొంచెం జంకు, కొంచెం భయం. భర్త అనే స్పృహ, అతనికి హక్కు ఉందనే స్పృహ, అతన్ని తిరస్కరించకూడదు అనే స్పృహ.
ఆ స్పృహలన్నిటికీ మించిన జాలితో తల్లడిల్లింది. తనని తాను అవమానించుకునేందుకు జాలి కూడా లేకపోతే కనీసం ఆ క్షణాల కోపంలో ఆ స్పృహలన్నిటినీ లెక్క చేసేది కాదేమో. అతన్ని తిరస్కరించడానికి మనసు ఒప్పక చివరికి దయగా లోబడింది. అంత అబద్ధం చెప్పి తెచ్చి ఇంట్లో పడేసిన భర్తకి ఆమె దయాగుణం ఎంత వ్యర్థం, ఎంత అవమానం, ఆమె చేసింది ఎంత అపాత్రదానం. జానకి విముక్తి 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.